నమస్తే ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఈఎంఆర్ఎస్ 2025 ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ గత నెలలో అంటే డిసెంబర్ 14, 13 అలాగే 21 ఎగ్జామ్ జరిగాయి కదా! దానికి సంబంధించి రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ అలాగే అబ్జెక్షన్స్ సంబంధించి పూర్తి వివరాలైతే ఇక్కడ అందించడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు మీకు ప్రతీది కూడా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకునే గనుక మీకు జాయిన్ బటన్ అనేటువంటిది కనిపిస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. అలాగే మీరు టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కూడా లింక్స్ ద్వారా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అలాగే ఇక్కడ దగ్గరలోనే మీకు ఎన్‌వీఎస్ సంబంధించి, కేవీఎస్‌కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంది కదా! దానికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సో, ఆ ఎగ్జామ్ కూడా మంచిగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఇందుట్లో మీ యొక్క ఏవైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాటికి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నాక సో, మీరు అక్కడ అన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఏమైనా అబ్జెక్ట్ చేయాలనుకుంటే కూడా దానికి చేయొచ్చు. అది ఎప్పటిదాకా చేయొచ్చు అనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీకు అక్కడ నోటీస్ అనేటువంటిది కనిపిస్తుంది. మనకి 6 జనవరి 2026 ఇది రావడం జరిగింది. ఇందుకు సంబంధించి చూడండి ఈఎస్ఎస్‌సి 2025 టైర్ 1 సంబంధించి ఎగ్జామినేషన్‌కి సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇందుకు సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గనుక ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. అయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్‌ను మీరు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే గనక ఇక్కడ మీకు లింక్ ఇచ్చారు కదా! ఈ బ్లూ కలర్ లింక్ అనేటువంటిది ఇచ్చారు. ఈ లింక్ క్లిక్ చేయంగానే మీకు ఒక కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క రోల్ నెంబర్ ఇచ్చేసి అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా అదే లింక్ ద్వారా రైజ్ చేయొచ్చు. అయితే అబ్జెక్షన్స్ ఒకవేళ రైజ్ చేయాలనుకునే గనుక ఇక్కడ మీకు ఇస్తున్నారు చూడండి. ₹1000 అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ₹1000 నాన్ రిఫండబుల్. ఎవరైనా చేయాలనుకుంటే ఎగ్జామినేషన్స్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయవచ్చు. సో, టీచింగ్ యాప్స్‌కి సంబంధించి ఉన్నాయి. ఒకసారి మీరు క్వెషన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూడండి. అవి కూడా రైజ్ చేయగలరు. ఎక్కడైనా కొంతమంది బార్డర్‌లో ఉంటారు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జరిగింది కదా! ఇంగ్లీష్, హిందీ అక్కడ కూడా కొంతమంది బార్డర్‌లో ఉంటారు. వాళ్ళు కూడా ఒకసారి మరి చూసుకొని ఒకసారి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే గనుక అబ్జెక్షన్స్ పెడతారని తెలియజేసుకుంటూ ఒకవేళ గనక మీ యొక్క అబ్జెక్షన్ గనక కరెక్ట్ ఉన్నట్లయితే గనక విత్ కరెక్ట్ ప్రూఫ్‌తో మీరు పెట్టగలిగినట్లయితే గనక మీ యొక్క అమౌంట్ అనేటువంటిది మళ్ళీ వాపస్ వస్తుంది. ఒకవేళ అది రాంగ్ అయినట్లయితే గనక ఆ అమౌంట్ అనేటువంటిది నాన్ రిఫండబుల్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీ యొక్క ఈ యొక్క ఏవైతే ఇచ్చున్నారో ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ తర్వాత బోర్డ్ ఏదైతే తీసుకుంటుందో అదే ఇక ఫైనల్ అని చెప్పేసి ఇక్కడ దీంట్లో తెలియజేయడం జరిగింది. ఇక్కడ మెసేజ్ అంతా కూడా ఈ సర్క్యులర్‌లో అంతా కూడా అదే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గనక మనకి డీటెయిల్డ్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అబ్జెక్షన్స్ అన్నీ కూడా మీరు షెడ్యూల్ దాంట్లో తర్వాత ఈ యొక్క రిజల్ట్ అనేటువంటిది అబ్జెక్షన్ ఫైనల్‌కి ఆన్సర్ దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. తర్వాత నో ఫర్దర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉండవని చెప్పేసి అంటున్నారు. అయితే మీరు ఏమైనా చేయాలనుకుంటే గనుక మీ యొక్క లాగిన్ ద్వారా మాత్రమే చేయాలి. ఒకవేళ ఇన్‌కేస్ మెయిల్ ద్వారా పంపించో లేదా ఇంకేదో బై హ్యాండ్ ద్వారా గానీ ఇలాంటివి చేస్తే గనుక అవన్నీ కూడా కన్సిడర్ చేయబడవు అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. అయితే దీనికి చేసుకోవడానికి లాస్ట్ తేదీ మనకి ఎప్పుడిచ్చారు అంటే 9th జనవరి 2020 ఇక్కడ 6 అండి. ఈ డేట్ లోపలే మీరు ఏమైనా రైజ్ చేయాలనుకుంటే గనక మీరు రైజ్ చేయవచ్చు. ఇది నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే వాట్సాప్ ఛానల్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ నుంచి మీరు చూడగలరు. సో, ఇక్కడ చూడండి ఈ యొక్క ఎగ్జామ్ ఏది జరిగిందో ఆ డేట్లలో మీరు 13, 14, 2021లో అయితే రాసిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. చూడండి 11:59 PM అని చెప్పేసి ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు నేను క్లియర్‌గా అయితే కూడా చెప్తాను. చూడండి 9th జనవరి 2026న మీరు ఇక్కడ మనకి 11:59 PM అంటే 9th రాత్రి వరకు కూడా మీరైతే అబ్జెక్షన్స్ అనేటువంటిది పెట్టవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా అనేటువంటిది. అయితే లాగిన్ డీటెయిల్స్ మన దగ్గర ఒక క్యాండిడేట్‌వి లేవు కాబట్టి ఇక్కడ నేను మీకు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి పీడీఎఫ్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ లింక్ ఎలా కావాలి సార్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేదా మీకు నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టాను కాబట్టి అక్కడ కూడా వెళ్లి మీరు జాయిన్ అయ్యి ఈ పీడీఎఫ్ దగ్గర జస్ట్ ఇక్కడ లింక్ ఉంది కదా! ఈ బ్లూ కలర్ లింక్ ఉంది. సో, జాయిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కొత్తగా లింక్ విండో అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూడండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అంటున్నారు కదా! ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక
ఇక్కడ ఏం చేయాలంటే రోల్ నెంబరు అంటే మీ యొక్క ఎగ్జామ్ రాసినప్పుడు ఒక రోల్ నెంబర్ ఇచ్చింటారు కదా, అది డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది. ఆ లాగిన్ ద్వారా క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరు ఏ పేపర్ అయితే రాస్తున్నారో అక్కడ పేపర్ మీద మీరు డౌన్లోడ్ క్లిక్ చేసుకునేది కనుక మీరు మీ యొక్క షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు అన్నీ ఒకసారి నీట్గా చెక్ చేసుకొని ఏదైనా రైజ్ చేయాలనుకునే కనుక రైజ్ చేయొచ్చు. దానికి మీరు 9th జనవరి వరకైతే 2026 వరకైతే మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. అది కూడా విత్ 1000 రూపీస్ కట్టిన తర్వాత, అది నాన్ రీఫండబుల్. ఒకవేళ కనుక మీ అబ్జెక్షన్ని కరెక్ట్గా తీసుకున్నట్లయితే కనుక, ఒకవేళ ఏదైతే స్క్రీన్ కమిటీ ఏదైతే ఉంటుందో అది కనుక కన్సిడర్ చేసినట్లయితే కనుక మీ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ రీఫండ్ అవుతుందని చెప్పేసి దాంట్లో ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ మీరు కూడా ఒకసారి క్లియర్గా చూసుకోగలరు. అలాగే వెబ్సైట్ లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు చూసి ఏదైనా కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిందే ఫైనల్ అంది, అది మాత్రమే మనం నమ్మాలి. చాలా వస్తుంటాయి కాబట్టి మీరు ఒకసారి వెబ్సైట్లో వెళ్ళి ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే మీరు అఫీషియల్గా బిలీవ్ అయ్యి దాన్ని ఫైనల్గా అఫీషియల్గా తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఇప్పుడు రాబోయే ఎన్విఎస్ కేవీఎస్ సంబంధించి సంబంధించి కూడా కంప్యూటర్ లిటరసీకి సంబంధించి ఒక పీవైక్యూస్ అనేటువంటి చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీకు ఉపయోగపడతాయండి. ఆ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చూసినట్లయితే కనుక అవి మీకు హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.